హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా? వేసవిలో మన శరీరానికి ఎంతో చలవనిచ్చే ఉల్లిపాయ పులుసు చేయబోతున్నానండి. ఈ సమ్మర్లో మనకి ఎంతో చలవ చేయడానికి ఈ ఉల్లిపాయ పులుసుని తప్పనిసరిగా మనం చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. కొద్దిగా నేను బెల్లం యాడ్ చేశాను. పుల్లపుల్లగా తీగా చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఉల్లిపాయ పులుసుని మరి తయారీ విధానం చూసేద్దామా? ఉల్లిపాయ పులుసు చేయడానికి పెద్ద ఉల్లిపాయలు 4 చిన్న ముక్కల కింద కట్ చేశానండి. కప్పు నిండుగా వచ్చాయి. 4 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, మెంతులు 1 టీ స్పూన్, ఆయిల్. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. ఒకసారి వాష్ చేసేసి ఒక బౌల్లో వాటర్ వేసి నానబెట్టుకుని పులుసు పిండుకోవాలి. పాన్ పెట్టుకుని పాన్లో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ బాగా మరిగాక 1 టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ పులుసుకి మెంతులు బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఈ మెంతులు వేసాక లైట్గా వేగనివ్వాలి. మెంతులు దోరగా వేగాయి కదండి. ఇందులోకి శనగ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని 4 పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. 1/4 టీ స్పూన్ పసుపు ఇవి వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని ఉల్లిపాయల ముక్కలు మగ్గనిద్దామండి. సాల్ట్ ముందే వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గనిద్దాం. కొద్ది కరివేపాకు కూడా వేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు మగ్గే లోపల చింతపండు రసం తీసుకుందామండి. ఈ చింతపండులో నీళ్ళు వేసి నానబెట్టి ఉంచాం కదా, ఈ రసం పిండుకుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. 4 నిమిషాలకి ఉల్లిపాయలు వేగేయండి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగితే చాలు. ఇందులోకి 1 టీ స్పూన్ నిండుగా వేసి కొద్దిగా కారం వేస్తున్నానండి. ఇది ఇంట్లో ఆడించిన కారం అండి. మీరు ప్యాకెట్ కారం అయితే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేయండి. నేను ఇంకా ఇందులో జీలకర్ర పొడి కానీ యాడ్ చేయట్లేదు. ఈ కారం వేసి ఉల్లిపాయ ముక్కలకి కారం పట్టేలాగా బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు తీసుకున్నాం కదండి, ఈ బౌల్తో బౌల్ అయ్యింది చింతపండు గుజ్జు. వాటర్ వేసి తీసానండి నేను. ఇంకా కొద్దిగా వేస్తున్నాను. మరిగితే ఇంకా చిక్కబడుతుంది కదండి, ఇంకా కొద్దిగా వేసి ఈ ఉల్లిపాయ పులుసులో చిన్న బెల్లం ముక్క వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు బెల్లం కనుక తీపి ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. తీపి ఉంటే ఈ పులుసు చాలా బాగుంటుంది. మూత పెట్టి ఈ పులుసుని మరగనిద్దాం. 6 నిమిషాలకి ఈ విధంగా పులుసు మరిగిందండి. ఆయిల్ చూడండి సెపరేట్ అవుతుంది. పులుసు మరిగి చిక్కబడింది. ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చల్లారిన తర్వాత ఈ పులుసు ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే మనం ఈ పులుసుని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ ఉల్లిపాయ పులుసు ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి. మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా మనం ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎంతో వేసవిలో చలవనిచ్చే ఉల్లిపాయ పులుసుని మీరు కూడా తప్పకుండా చేయండి. ఈ ఉల్లిపాయ పులుసు ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.